హిందూ బంధువులందరికీ నమస్కారం. హిందువులందరికీ జై శ్రీరామ్. చూడండి, మీ పిల్లలు పెద్ద పెద్ద చదువులు చదివినప్పటికీ ఎంతో గొప్పగా ఉన్నతమైన స్థానంలో ఉన్నప్పటికీ మన యొక్క సాంప్రదాయాలు, మన యొక్క కట్టుబాట్లు వాళ్లకు తెలియకపోతే అదంతా కూడా వ్యర్థమే అని అనిపిస్తూ ఉన్నది. మరి మన పిల్లలు ఈరోజు డిగ్రీ చేయొచ్చు, బీఈడీ చేయొచ్చు, ఉద్యోగం కూడా చేయొచ్చు. వారికి కనీసం మన యొక్క భగవద్గీతలోని శ్లోకాలు రాకపోతే, భగవద్గీతలోని శ్లోకాల యొక్క అర్థం తెలియకపోతే వాళ్ళు చదివినటువంటి చదువంతా కూడా ఒక అజ్ఞానంతో కూడుకున్నటువంటిది అని చెప్పవచ్చును. ఎందుకంటే ఈ సమాజంలో మనం చూస్తూ ఉన్నాం, పెద్ద పెద్ద వాళ్ళు, ఒక ఉద్యోగం వచ్చిన వాళ్ళు, ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నట్టు మనం అక్కడక్కడ పేపర్లో కానీ టీవీలో కానీ వింటూ ఉన్నాం. అదే ఒకవేళ భగవద్గీత చదివినటువంటి వ్యక్తి ఎక్కడ కూడా ఆత్మహత్య చేసుకున్నట్టు మనకు ఆనవాళ్ళు లేవు. మరి భగవద్గీత మనకి ఏమిస్తుంది అంటే, మనకు ఒక మనోధైర్యాన్ని ఇస్తుంది, మనకు తెలియని విషయాలను ఎన్నో తెలియజేస్తుంది. తర్వాత మన జీవితం అంటే ఏమిటి, మన జీవితం ఏమి చేయాలి, ఏమి చేయకూడదు, మన కర్తవ్యం ఏమిటి అనేటటువంటి విషయాలను చక్కగా తెలియపరుస్తుంది. అంత శక్తిపూరితమైనటువంటి ఈ భగవద్గీతని చాలామంది ఇళ్లల్లో లేదు. 100కి 70% మంది ఇళ్లలో భగవద్గీత లేదు. మరి భగవద్గీత చూడండి, అతలా ముస్లింలను తీసుకుంటే ప్రతి ఇంట్లోనూ కూడా ఖురాన్ ఉంటుంది. మరి అదేవిధంగా క్రిస్టియన్స్లను తీసుకుంటే వాళ్ళ ప్రతి ఇంట్లో కూడా బైబిల్ ఉంటుంది. మరి హిందువుల ఇళ్ళ లోపల మనం పరిశీలన చేసినట్లయితే 100కి 70-80% మంది ఇళ్లలో మన పవిత్రమైనటువంటి భగవద్గీత లేదు. మరి ఈ విషయాన్ని గమనించి, నాకు చదువు వస్తుంది, నేను ఇంత చదువుకున్నా అంత చదువుకున్నా, నీవు ఎంత చదువుకున్నా వ్యర్థమేనాయనా, మన ఇంట్లో భగవద్గీత ఉండాలి. మనం ప్రతిరోజు కూడా 1-2 శ్లోకాలు చదువుకోవాలి. మళ్ళీ ఆ శ్లోకాలను కూడా మన పిల్లలకు నేర్పాలి. మన ఆచారాలను, మన కట్టుబాట్లను మనం తెలుసుకున్నప్పుడే, మనం మన పిల్లలకు తెలియజేసినప్పుడే మనము ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నట్టు, మనము ఒక జ్ఞానవంతులమైనట్టు. మరి ఈ విషయం మనం అందరం కూడా తెలుసుకొని ఈ యొక్క విషయాన్ని 10 మందికి, మన హిందువులకు చేరవేసేటట్లు చేయాలని నా హిందూ బంధువులందరినీ కోరుకుంటూ, జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై.